హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మహాశివరాత్రి కాబట్టి నేను మహాశివరాత్రి వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడే నేను పూజ అనేది కూడా కంప్లీట్ చేసుకోవడం అయిందనమాట. సో నేను ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరూ మంచిగా చేసుకుని ఆ శివ ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని, మీకున్న ప్రాబ్లమ్స్లో మీకున్న కష్టాల్లో ఆ శివ ఎప్పుడు తోడుగా ఉండాలని, మీకు అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నేనైతే ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను అనమాట. నారికేళ దీపం కూడా నేను కొబ్బరికాయ దీపం కూడా పెట్టుకున్నాను, అండ్ పిండి దీపం కూడా పెట్టుకుని మధ్యలో శివలింగం ఇవన్నీ పెట్టుకుని మంచిగా నాకు తెలిసిన కాడికి నాకు అయిన కాడికి నేను పూజ అయితే చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అదంతా వీడియో అనేది నేను జస్ట్ పూజ వ్లాగ్ వరకు అయితే నేను షేర్ చేస్తున్నాను. నేను ఏ విధంగా చేసుకున్నాను ఏంటి అనేది. మీకు కొంతమందికి దీని గురించి ఎలా చేసుకోవాలి ఏంటని కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు కొంచెం కొత్తగా డిఫరెంట్గా దేవుడికి కూడా పూజ చేసుకోవడం అనేది ఒక ఐడియా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఇది మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో ఎట్లా ఉందనేది ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్. కామెంట్స్ కూడా రావట్లేదు, సబ్స్క్రైబర్స్ కూడా చాలా తగ్గిపోతున్నారు. అందరూ నా ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకున్న సబ్స్క్రిప్షన్ని బట్టి నేను కూడా డైలీ వ్లాగ్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే వ్యూస్ ఎక్కువ రాక, దట్టు సబ్స్క్రైబర్స్ లేక నాకు కూడా చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వీడియో చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు. దాన్ని తీసుకుని క్లిప్స్ అన్నీ యాడ్ చేసుకుని దాన్ని ఎడిట్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇవన్నీ అనేది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. సో దానికి తగ్గ ప్రతిఫలం వస్తే మనకి కూడా చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. నేను అందుకే చెప్తున్నాను, ఎవరు దీన్ని నెగిటివ్గా తీసుకోకండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మా ఛానల్కి చాలా వాల్యుబుల్ అవుతుంది అనమాట. కొంచెం ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఎన్ని లైక్స్ వస్తే దాంతో ఎక్కువ మన ఛానల్ అనేది పబ్లిక్లోకి వెళుతుంది అనమాట. సో ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారా ఫ్రెండ్స్, నేను ఈ విధంగా పూజ అయితే చేసుకోవడం జరిగింది. శివయ్యది కూడా ఫోటో యాక్చువల్గా సింగిల్గా నా దగ్గర లేదు, కాకపోతే నేను అది తీసుకొచ్చుకుని మంచిగా శివరాత్రి పూజ అయితే చేసుకున్నాను. నేను జస్ట్ పూజ కూడా ఇప్పుడే కంప్లీట్ అవ్వడం జరిగింది. కంప్లీట్ అవ్వగానే మీకు అయితే నేను అప్లోడ్ చేసేస్తున్నాను ఇమీడియట్గా. మీకు కూడా నేను ఎలా చేసుకున్నాను ఏంటనేది తెలియాలని చెప్పి. చూసారా ఫ్రెండ్స్, శివలింగాన్ని కూడా నేను అభిషేకం అనేది చేసుకోవడం జరిగింది. కొబ్బరి నీళ్ళతోటి అండ్ హనీతోటి, ఇంకా పూలతో, పసుపు కుంకుమతో కూడా నాకు పాసిబుల్ ఉన్నంత వరకు, నాకు తెలిసినంత వరకు నేనైతే మంచిగా చేసుకున్నాను. మీరు కూడా మంచిగా చేసుకోండి ఫ్రెండ్స్. మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని కాపాడుకోవడం అనేది మన బాధ్యత అనమాట. చూసారా ఫ్రెండ్స్, మన హిందూ మతాన్ని కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. ఈ విధంగా నేనైతే చేసుకున్నాను. కంప్లీట్ అయిపోయింది నా పూజ. అవ్వగానే ఇమ్మీడియట్గా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటికి ఇంకా ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటారు కదా, ఒకవేళ వాళ్ళకి రీచ్ అయితే కనుక వీడియో వాళ్ళు కూడా కొంచెం ఐడియా కింద ఉంటుందని చెప్పేసి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను అభిషేకం ఇవన్నీ అయితే చేసేసుకున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇది వీడియో అయితే కంప్లీట్ అయింది. చిన్న షార్ట్ వీడియోని 3 minutes వీడియో నేను పెట్టాను అనమాట. ఎందుకంటే ఎక్కువ పెట్టినా కానీ చూడడం అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి సింపుల్గా చేసి మీకు అప్లోడ్ చేసేస్తున్నాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. టేక్ కేర్.